బీజేపీ మీద ద్వేషాన్ని దేశం మీద ద్వేషంగా, మోడీ మీద ద్వేషాన్ని దేశం మీద ద్వేషంగా మార్చుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. మోడీ విధాన నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడొచ్చు, విమర్శించొచ్చు, తప్పే లేదు. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు గురించి విమర్శించడంలో తప్పే లేదు. అలాంటి విమర్శలు రాజ్యాంగబద్ధమైనటువంటి లేదా రాజకీయబద్ధమైనవి. అలా కాకుండా అందులోకెళ్ళి అర్ధనగ్న ప్రదర్శన చేయడం ఎంతవరకు రైటు? ప్రపంచవ్యాప్త దేశాలోళ్ళందరూ వచ్చి ఓ సదస్సులు జరుగుతుంటే లోపాలుంటాయి అక్కడ. ఆ లోపాలను విమర్శించే అధికారం మనకుంది. కానీ చొక్కాలు ఎప్పదీసుకుని, లేకపోతే గనక దానికిను, అదానికిను, లేకపోతే దానికి అమెరికాకి సంబంధం ఏంటి? అమెరికా ట్రంప్‌కి వ్యతిరేకంగా ఈళ్ళు చేయడం ఏంది? ఇదివరకు కమ్యూనిస్టులు చేసే ఉద్యమాలు ఈళ్ళు చేయడం ఏంటి? ఏ కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలోళ్ళ తరహాలు ఈళ్ళు బట్టలు తీసుకోవడం ఏంటి? దాన్ని నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నాడు రాహుల్ గాంధీ. ఈవెన్ సొంత భాగస్వామ్య పక్షాలు కూడా తప్పుపెట్టినాయి. అంతర్జాతీయ సదస్సులు ఇదేంటని. మధ్యస్థ పార్టీలైనటువంటి బీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తప్పుపెట్టినాయి. ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాలే తప్పుపెట్టినాయి. అయినా కూడా సిగ్గు లేకుండా సమర్థించుకుంటూ మీరు చేసే మురికి పనులతో పోల్చుకుంటే మేము చేసేది రైటు. ఎపిస్టన్ ఫైల్స్లో మీ పేరు ఉంది అంటే తీసుకెళ్ళి బొక్కలోది. ఎపిస్టన్ ఫైల్స్లో ఏముందో ఎవడో గొట్టంగాడికి మెయిల్ చేస్తే దాంట్లో మోడీ ఇజ్రాయెల్ వచ్చాడని రాసుకుంటే దానికి దీనికి ఏం సంబంధం? హర్దీప్ సింగ్ పూరి విషయంలో మాట్లాడడంలో తప్పులేదు. ఆయన మంత్రివర్గం తొలగించమని కావాలంటే దేశవ్యాప్త ఉద్యమం చేయి. కానీ ఎపిస్టన్ ఫైల్స్ ఏంది, దానికి దీనికి ఏంటి సంబంధం? కామన్ సెన్స్ లేని నీచ రాజకీయం చేసుకొస్తున్నాడు రాహుల్ గాంధీ.